చెప్పండి. నా పేరు సిరంగి సంపత్ కుమార్, మా అబ్బాయి సిరంగి సునీల్ కుమార్, 56 డివిజన్ కార్పొరేటర్. ఈ ఆలయం మహాలక్ష్మి దేవాలయం, హనుమకొండ గోపాలపురం మండలం, హనుమకొండ జిల్లా. ఈ ఆలయంలో వినాయకుడు, మహాలక్ష్మి అమ్మవారు, సరస్వతి అమ్మవారు, అభయాంజనేయ స్వామి, నవగ్రహాలు, సంతానాయేంద్ర స్వామి అన్నీ నిర్మించబడ్డాయి. ఈ ఆలయ ప్రతిష్ట దినదినాభివృద్ధి చెందుతుంది. అదే కాకుండా ప్రతి మంగళ, ప్రతి శుక్ర, ప్రతి శనివారాలు ఇక్కడ మూల విరాటకు అభిషేకం జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మాండమైన పూజలు కూడా బాగా జరుగుతాయి. అదేవిధంగా అతి త్వరలో ఇక్కడ శివాలయం కూడా నిర్మించే ఆలోచన ఉన్నాం. ఇక భక్తులందరూ సహకరిస్తే తొందరగా అయిద్దని ఆశిస్తున్నాం. అమ్మవారి దివ్య అనుగ్రహాలు ఎలా ఇక్కడ ప్రజలందరికీ ఉన్నాయి. సంతాన లక్ష్మి గురించి చెప్పండి. సంతానాయేంద్ర స్వామి అమ్మవారి మహిమామృతం నామ తల్లి ఇక్కడికి వచ్చినాక దాదాపు 10-15 సంవత్సరాల నుంచి వివాహం అయినాక పిల్లలు కాని వాళ్లకు ఒక నలుగురికి ఇక్కడ పిల్లలు లేదు. అది ఆలయానికి చాలా మంచి పేరు తీసుకొస్తుంది. మా భక్తుల కోరికలు నెరవేరుస్తున్న అమ్మవార్లు. మీరు ఆలయ ప్రతిష్ట చెప్పండి. మేము చెప్పిండు కదా 12 సంవత్సరాల నుంచి చెప్పిండు. అది చెప్పిండు 14 సంవత్సరాల నుంచి ఉన్నది. చూడండి మరోసారి ఉన్నది శాంతి. చెప్పలే చెప్పిండు. వినాయకుడు, మహాలక్ష్మి అమ్మవారు, సరస్వతి అమ్మవారు, అభయాంజనేయ స్వామి, నవగ్రహాలు, సంతానాయేంద్ర స్వామి అన్ని నిర్మించబడ్డాయి. ఈ ఆలయ ప్రతిష్ట చెప్పండి. నా పేరు సిరంగి సంపత్ కుమార్, మా అబ్బాయి సిరంగి సునీల్ కుమార్, 56 డివిజన్ కార్పొరేటర్. ఈ ఆలయం మహాలక్ష్మి దేవాలయం, హనుమకొండ గోపాలపురం మండలం, హనుమకొండ జిల్లా. నిర్మాణించింది అవసరం గోపాలపురం అని చెప్పిండు మంచిగా. హనుమకొండ సార్ వినాయకుడు, అలాగే సరే సార్ బాగుంది. 2014 రాలే వాస్తవం. అది చెప్తా, ఒక నిమిషం చెప్పు. దీన్ని కంటిన్యూ చెప్పండి. భక్తుల సహకారాలు కూడా బాగానే ఉన్నాయి. ఇంకోసారి చెప్పు. నిర్మాణించింది ఇంకోసారి. ఈ ఆలయ నిర్మాణం 2014లో ఆరంభమైంది. 2014లో విగ్రహ ప్రతిష్టలు జరిగినాయి. అప్పటి నుండి ఆలయం దినదినాభివృద్ధి జరుగుతుంది. అమ్మవారు చాలా మహిమల వల్ల తొందరగా అభివృద్ధి చెందింది. మేము అతి త్వరలో శివాలయం కూడా నిర్మించాలని ఆలోచన ఉన్నాం. థ్యాంక్ యూ సార్.